గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు విద్యే చాలా ప్రాముఖ్యమైన బలము ఆయుధమని, ఉన్నత విద్యను అభ్యసించి ఈ రోజు విద్యార్థులందరికీ ఒక మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక ఆశయంతో నిరంతరము శ్రమిస్తున్నటువంటి యువనేత విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మన పాఠశాలలో ఈ యొక్క పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక పెద్దలు చెప్పినట్టు, సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు, నేను ఇక్కడ విద్యార్థిని, ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తిని. ఇక్కడ మా మేడం గారు మాకు సైన్స్, మా విషయాల్లో వాస్తవం చెప్పాలంటే వాళ్ళ పాప దీప్తి, నేను ఇద్దరం కూడా కలిసి చదువుకున్నాం ఇదే స్కూల్లో. మమ్మల్ని ఒక తల్లిలాగా, ఒక గురువర్యులు, మాకు ఎంతో చక్కని మాటలు చెప్పేవాళ్ళు, మమ్మల్ని చాలా ఆప్యాయంగా సొంత బిడ్డలా చూసుకునే మా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నేను చదువుకున్న స్కూల్లో నేను గెస్ట్ గా వచ్చి మాట్లాడటం నాకు చాలా అదృష్టంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే లోకేష్ గారికి, మన కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ తమిళసాని చంద్రశేఖర్ గారికి, శాసనసభ్యులు గల్లా మాధవి గారికి, మేయర్ కోవిలమూడి రవీంద్ర నాని గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, నారా లోకేష్ గారు ఈ రోజు భవిష్యత్తులో రేపు ఇయాల్టి పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అయిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా రాణించాలి అంటే దానికి ప్రధానమైనటువంటి సహకారం తప్పనిసరిగా తల్లిదండ్రులు అందించాలి. మీ పిల్లలు, ఇందాక హెచ్ఎం మేడం గారు, పద్మావతి గారు చెప్పినట్లు, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీ పిల్లల క్రమశిక్షణ ఎలా ఉంది, మీ పిల్లలు ఏ ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు, ఏ ఏ సబ్జెక్టులు వాళ్ళు సరిగా చదువుకోవట్లేదు, వీటన్నిటినీ కూడా మీరు ఉపాధ్యాయులను కలిసి వారి సహకారాన్ని తీసుకొని మీ పిల్లల భవిష్యత్ విషయంగా మీరు ఒక ఆలోచన చేస్తూ, పిల్లలను ఎక్కడైనా వాళ్ళు వెనుకబడి ఉంటే వారిని ముందుకు పంపించి వారిని ఉన్నతమైన విద్య చదివి భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడే అన్ని రంగాల్లో కూడా మన పిల్లలు ఉండాలనే ఆశయంతో నారా లోకేష్ గారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కసారి తల్లిదండ్రులైన మీరు అందరూ గమనించండి. ఒకప్పుడు మీరు కూడా స్టూడెంట్సే, ఒకప్పుడు మీరు కూడా విద్యను చదివిన వ్యక్తులు. ఆ రోజుల్లో మనం ఏ విషయాల్లో ఇబ్బందులు పడ్డామో, ఎందుకంటే